గారి పాత్ర ఈరోజు నేను చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముందుగా నేను ఆ భగవంతుడిని, అలాగే మా తల్లిదండ్రుల్ని, అలాగే మా గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకు మించి ఏం మాట్లాడాలి కూడా నాకు తెలియట్లేదు. బట్ డిసెంబర్ 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా చూసి ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి మా రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం చాలామంది ఇందులో నటించడం జరిగింది. మా భారవి గారు, మా సార్ గారు అందరూ అంటే నేను చాలా చిన్నవాడైనా కూడా చాలా ఆప్యాయంగా నన్ను చూసుకొని సినిమా షూటింగ్లో అందరం చాలా మంచి టైం స్పెండ్ చేసి అలా సరదాగా జరుపుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఇంకో అదృష్టం ఏంటి అంటే మన తెలుగు సినిమా సంగీతానికి మేల్ సింగర్స్ 2 కళ్ళు, ఒకటి ఘంటసాల గారు అయితే ఒకటి ఎస్పీబీ గారు. ఈ సినిమా లాంచ్ కూడా ట్రైలర్ లాంచ్ కూడా ఎస్పీబీ గారి చేతుల మీద ఆయన చేతుల మీద జరిగింది దాదాపు 3 ఏళ్ల క్రితం. అది కూడా నాకు ఇంకో అదృష్టం. బికాస్ తెలుగు సినిమా పాట అంటేనే మేల్ సింగర్స్లో ఘంటసాల గారు, ఎస్పీబీ గారు. సో కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదం నా మీద ఉండడం, ఈ సినిమా మీద ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి డిసెంబర్ 12న ఈ సినిమాని థియేటర్లో మీ అందరూ వీక్షించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప కట్టడాలు కట్టించి, గొప్ప గొప్ప ఆలయాలు కట్టించి కూడా ప్రముఖులు అవుతూ ఉంటారు. కానీ కొందరు చరితార్థుల వల్ల గోతులు గొప్పులు కూడా గొప్ప అవుతాయని నాకు విజయనగరం వెళ్ళినప్పుడు తెలిసింది. మహారాజా మ్యూజిక్ కాలేజ్లో అన్నీ చూపిస్తూ ఒక మెట్టు దగ్గర చిన్న గుంటలాగా ఉంది, రండి అక్కడ మంచి ప్లేస్ ఉందని చెప్పి తీసుకువెళ్ళారు. అదేంటంటే ఘంటసాల గారు అక్కడ దినుసులు నూరుకున్న గుంట అంటారు. అంటే ఒక చరితార్థుడు నడిచిన ప్రతి అడుగు కూడా చరిత్రకి బాట చూపుతుంది అనడానికి అది నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక ఎత్తు అయితే జీవితాంతంలో ఘంటసాల గారు భీష్మాచార్యులు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అర్జునుడి చేత అంపశయ్య నిర్మింపజేసుకున్న తర్వాత దాని మీద పడుకుని ధర్మరాజు గారికి కనీసం 1000 పేజీలు వాల్యూమ్ ఉన్న ధర్మ శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు భీష్మాచార్యులు. అలా సకల వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, శాస్త్రాలు అన్నిటి సారమైన భగవద్గీతని ఆయన ఆ మంచం మీదే పడుకుని ఆసుపత్రిలో రికార్డ్ చేశారన్నది నిజంగా ఈ తరానికి భీష్మాచార్యుడు ఘంటసాల అని నా అభిప్రాయం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తీసే ఈ చిత్రం సినిమా లెక్కలకి అతీతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక పదానికి 2 అర్థాలు రావడం జరుగుతూ ఉంటుంది, కానీ ఆ 2 అర్థాలు ఒకే చోటకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గాత్రం అంటే గొంతు అని అర్థం ఉంది, గాత్రం అంటే శరీరం అని కూడా అర్థం ఉంది. మన కేసీ అనుకుంటాం మేమందరం, కృష్ణ చైతన్య, తన గాత్రంలో ఘంటసాల లేకపోవచ్చు కానీ తన గాత్రం ఘంటసాలగా ఈ తెర మీద కనపడడం అనేది ఆయన పూర్వజన్మ సుకృతం. ఆ ఆశీస్సులే ఈ సినిమా మీద కూడా వర్షించి రామారావు గారి దార్శనికత, దర్శకత్వం కూడా ఫలించి మంచి విజయాన్ని అందుకోవాలని ఘంటసాల గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ వినోద్, సురేఖామూర్తి గారు ఆ పాత పాటల్ని దాదాపు ఒక 45 నుంచి గంట సేపు పాడి మధుర స్మృతులకు మమ్మల్ని తీసుకెళ్ళిపోయి అందుకుంటున్నాను. వాళ్ళ ఆ పాత ఆ నాస్టాలజీ ఎక్కడికో నేను మా భారత అనుకుంటున్నాం, ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం, మళ్ళీ అది వినగలం, అంత ఆనందం కలిగింది ఫస్ట్. రెండోది, ఒకప్పుడు నిర్మాత అయిన చదలవాడి శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆ సినిమా గురించి చెప్తుంటే శంకరాభరణం అవుతుందని ఆయన అన్న నిజంగా తదాస్తు దేవతలు ఆ సినిమాని అలా దీవించాలి. ఒక సినిమా తీయడం చాలా తేలిక, రిలీజ్ చేయడమే కష్టం. ఇవాళ అలాంటి సినిమా ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతకి, దర్శకుడికి ముందుగా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో
ఎవరు ఘంటసాల ఎవరికి కావాలి అనే రోజుల్లో అంతటి మహానుభావుడి జీవితాన్ని భవిష్యత్ తరానికి గుర్తు చేయడం కోసం మళ్ళా మీరు చేస్తున్న ఈ సినిమా మామూలు విషయం కాదు. ఇందులో నటించిన నటినట్లందరూ మా భారవి కానీ సుబ్బరాజు మిగతా మాట పాపం నాకు తెలిసి పెద్దగా డబ్బులు ఏమి తీసుకుని ఉండరు, బహుశా ఇచ్చి ఉండరు. ఇలాంటి సినిమాలో నిజంగా ఇందాక పొరపాటున తెరకడవని కూడా ఉండడానికి నేను లేను, కానీ ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాను ఘంటసాల గారి పట్ల. ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరిగాం. జీవన సారంలో చివర వెళ్ళిపోయే దశలో కూడా ఘంటసాల గారి భగవద్గీత వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. దురదృష్టవశాలు ఒకటే ఇక్కడ చిన్న మైనస్ ఒకటి చెప్తాను. ఆయన ఎంత ఆర్ద్రంగా బెడ్ మీద ఉంటూ భగవద్గీత పాడారు. అది యాక్చువల్గా హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోజ్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అది భగవద్గీత సార్. అంటే ఒరే నువ్వు గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు లేదా స్వర్గాన్ని వెళ్తావు, కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అనే మోటివేషనల్ భగవద్గీత అనేది భవిష్యత్తును మోటివేట్ చేసేది, అంతేగాని పోయినప్పుడు పెట్టేది కాదు. భగవద్గీత బతకడానికి పెట్టేది, బతికించడానికి పెట్టేది, భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత. దురదృష్టవశాత్తు ఎవరో వాళ్ళు పెట్టారో అది ఆచారం అయిపోయింది. వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కడన్నా భగవద్గీత ఇంటే అయిపోతాం నిన్న బాగానే ఉన్నాడు అనే స్థితికి తీసుకొచ్చేసాం మనం. భావానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని పాటలు పాడిన వారు ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అని నా అభిప్రాయం. ఎలాగంటే ఒక మాణిక్య వీణ ముపలాలు ఏంటి అంటే రోమాలు నిక్కబొడుచుకొని అమ్మవారు కనిపించినట్టే ఉండేది. ఒక ఖుషీగా నవ్వుతూ అంటే యువకులందరూ పరిగెత్తే మనసులో ఒక విధమైన ఎదుగు కలిగేది. కుంతి విలాపం ఉంటే ఆ భావానికి నిజంగా మన ముందు ఆ కుంతి ఏడుస్తున్నట్టు ఉండేది. అంత భావానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆయన అమరుడయ్యాడు, గాన గంధర్వుడయ్యాడు. ఘంటసాల గారు అడిగి రూపాయి తీసుకోకుండా వచ్చి కచేరీ చేశారు. ఫ్రెండ్షిప్ అండ్ నాన్నగారు ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నప్పటి నుంచి ఘంటసాల గారు పాడుతున్న తర్వాత ఏ సినిమాలు ప్రొడ్యూసర్ అయినప్పుడు సో ఆ ప్రేమతో అభిమానంతో తమ్మారెడ్డి గారు నేను వచ్చి కచేరీ చేస్తానని ఆయన అంతటా ఆయన వచ్చి చేశారు. అంటే ఆ రోజులు అలా ఉండేవి, ఆ స్నేహాలు అలా ఉండేవి, మనుషుల్లో ఆప్యాయతలు అలా ఉండేవి. అలాంటి మనిషి. అది కాకుండా ఆయన పాటల గురించి నేనేం చెప్పను. ఆయన పాట వింటే భక్తి వస్తుంది, ఆయన పాట వింటే భక్తి వస్తుంది, ఆయన పాట వింటే అనుభూతి వస్తుంది. ఆయన పోయిన రోజు ఎంత బాధపడ్డాం ఆ రోజుల్లో. మనం ఎవరు వస్తారు మళ్ళీ మళ్ళీ ఎవరు రారు, ఘంటసాల గారికి సాటి లేరు, సాటి రారు అని అనుకున్నాం. వస్తారు అదబాలు గారు వచ్చారు, చాలా కాలం పాడారు అనుకున్నాం. కానీ ఈరోజు కూడా ఆ ఘంటసాల గారే అనుకుంటా. ఘంటసాల గారి పాటలు వింటా ఉంటే ఎంతో ఒక తన్మయత్వం వస్తూ ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.